గైస్ నెక్స్ట్ విజిట్ చేయబోయేది లోటస్ టెంపుల్ అనమాట. లోటస్ టెంపుల్ ఢిల్లీ గేట్ నుంచి ఎలా వెళ్ళాలో మీకు చెప్తాను. మెట్రో ద్వారా అయితే సెంట్రల్ సెక్రటేరియట్ నుంచి ఇక్కడ మెట్రో ఉంటుంది అనమాట. మా పక్కనే ఉంది నా బ్యాక్ సైడ్. అక్కడి నుంచి కల్కీజీ మందిర్, ఆ మందిర్ ఆ మెట్రో స్టేషన్ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఒక 100 మీటర్స్ ఉంటుంది అనుకుంటా లోటస్ టెంపుల్. అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోవచ్చు. లేదు మీరు నడలేదంటే ఆటోకి కూడా వెళ్ళొచ్చు. 10 రూపీస్ ఇలా ఛార్జ్ చేస్తారు. అక్కడ లోటస్ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి, దాన్ని ఏ విధంగా కట్టారు, దాని ఆర్కిటెక్చర్ ఏంటి, అదన్నా మనం తెలుసుకుందాం పదండి. ఇది చెప్పాను కదా, ఇదే సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే కనబడుతుంది కదా కల్కీజీ మందిర్. ఈ మెట్రో స్టేషన్ అయితే ఎగ్జిట్ అయిపోయాను. ఇప్పుడు లోటస్ టెంపుల్ వెళ్ళడానికి దారి అనమాట. ఇటు సైడ్ మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఎవరిని అడిగినా చెప్తారనమాట లోటస్ టెంపుల్ ఏ సైడ్ ఉందంటే చెప్తారు. ఇక్కడి నుంచి ఒక 100 మీటర్స్ వస్తుంది అంతే. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి నడుచుకొని వెళ్తున్నాను. మీరు కూడా నడుచుకొని వెళ్తే వెళ్ళొచ్చు, లేదంటే ఆటోకి కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మీకు రోడ్డు కనబడుతుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్లో వెళ్తే లోటస్ టెంపుల్, కల్కీజీ మందిర్ రెండే ఉంటాయి. ఈ స్ట్రైట్ రోడ్ చిన్న లోటస్ టెంపుల్ దగ్గరికి ఇక్కడ వచ్చేసరికి కల్కీజీ మందిర్. ఇక్కడ ఈ ఏరియాకి ఇది ఫేమస్ అనమాట కల్కీజీ మందిర్. ఈ జనాభా మొత్తం కల్కీజీ మందిర్ వెళ్ళడానికి అనమాట. చూసారు రోడ్ సైడ్లో మందిరికి సంబంధించినవన్నీ అమ్ముతారు. ఫ్లవర్స్ చూసారు. లైన్ చూడండి, మీరు అర్థం చేసుకోవచ్చు. లైన్ చూసారా, అంత లైన్ ఉన్నది. ఇదంతా దర్శనం అనమాట. ఈ లైన్లో ఇప్పుడు మనం మందిరం దర్శనం చేయడం అంటే చాలా కష్టం. సో ఇప్పుడైతే మనం లోటస్ టెంపుల్కి వెళ్దాం. లోటస్ టెంపుల్ అయితే స్ట్రైట్ అనమాట. నేనైతే యాక్చువల్గా ఇది టెంపుల్ కొనుక్కున్నా లైను, ఇందాక చూసిన టెంపుల్కే. కానీ ఈ లైన్ మాత్రం లోటస్ టెంపుల్లోకి అనమాట. ఏముంటుందో తెలియదు కానీ ఇంత పెద్ద లైన్ ఉంది. నాకే మైండ్ పోతుంది. లైన్ ఎందుకుందో నాకైతే అర్థం కావట్లేదు. ఈ లైన్లో నేను ఎప్పుడు క్రాస్ చేసుకుని వెళ్తాను నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చెకింగ్ అవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లైన్ ఉంటుంది. అక్కడైతే చెకింగ్ చేసుకొని అక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత ఈ సైడ్ వచ్చిపోవచ్చు అనమాట. స్ట్రైట్ మనకు దారి స్ట్రైట్గా ఇంకా లోటస్ టెంపుల్ కాడికి అనమాట. ఇప్పుడు చాలా బిజీగా ఉంది. ఎందుకు బిజీగా ఉందని అడిగితే స్పెషల్ డే ఏం కాదు కానీ బిజీగానే ఉంది. చూసారా అక్కడ ఉంది లోటస్ టెంపుల్. అక్కడికి వెళ్ళబోతున్నాం. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే లోటస్ టెంపుల్ అనమాట. ఎండ చూసారా అంత గట్టికి వస్తున్నాం. ప్రతి దగ్గర నేచర్ మాత్రం బ్యూటిఫుల్ అండి. ఈ సైడ్ నుంచి కూడా నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఈ సైడ్ వెళ్తే మంచి వ్యూస్ ఉంటాయి. చూసారా ఆ సైడ్ ఇదే అన్నమాట దారి.
చూసారా, చెప్పులు ప్రతి వాళ్ళు బ్యాగులు పెట్టుకుని వెళ్తారు. ఎటువంటి ఛార్జ్ ఉండదు, ఎందుకంటే అది వైట్ టైల్స్ కాబట్టి పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి చెప్పులు వేసుకుని రాని లోపలికి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే మనకి తామర పువ్వు షేప్లో ఉంటుంది అనమాట. ఇది ఇరాన్ దేశానికి చెందిన ఆర్కిటెక్చర్, వాళ్ళు రూపకల్పన చేశారనమాట. ఇది 1980లో ప్రారంభమైంది, పూర్తయింది 1986లో. 6 ఇయర్స్లో పూర్తి చేశారనమాట. దీన్ని తెల్లని మార్బుల్స్తో కట్టారు, మొత్తం వైటే. దీని మార్బుల్ ప్రత్యేకత ఏంటంటే దీని మార్బుల్ గ్రీస్ దేశం నుంచి తెచ్చారనమాట. చూసారా, గ్రీస్ దేశం నుంచి మార్బుల్ తెచ్చి కట్టారంటే ఎంత పెద్ద ఇది. దీంట్లో ఉండే మతం బహాయి మతం అంట. బహాయి మతం చెందిన ప్రార్థనా మందిరం. లోపల ఏముంటుందో నాకైతే తెలియదు. ప్రపంచంలో అన్ని మతాల వారు వచ్చి దీన్ని విజిట్ చేస్తారు. దీన్ని విజిట్ చేసి లోపల ప్రార్థన చేసి వెళ్ళిపోతారంట బయటికి. దీని లోపల ఎటువంటి విగ్రహాలు, మత చిహ్నాలు, పూజా పరికరాలు ఏముండవు. జస్ట్ ప్రతి మతం వచ్చి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఈక్వాలిటీస్ ఏమైనా ఉండవన్నమాట. అందరూ ఈక్వలే ఈ టెంపుల్కి. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. జాతి మతం ఏముండదు అనమాట దీనికైతే. ముస్లిం, హిందూ, క్రిస్టియన్ ఎవడైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. దీని నిర్మాణం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మీలో ఎవరైనా లోటస్ టెంపుల్ వచ్చి ఉంటే కామెంట్ చేయండి. లోపలికి వెళ్ళడానికి అయితే ఎటువంటి టికెట్ అవసరం లేదు. బ్యాచ్లు విడిచి పెడతారంట లోపలికి. చూద్దాం, మనం కూడా వెళ్దాం. చెప్పులు పెట్టుకోవడానికి ఇక్కడ కవర్ ఇస్తారు. చెప్పులు పెట్టుకోవడానికి ఛార్జ్ ఏమి ఉండదు అనమాట. చెప్పులకంటూ ఒక కౌంటర్ ఉన్నది ఈ కిందకి. ఎంత రిచ్ అయినా సరే ఎవడ చెప్పులు ఆడొట్టుకోవాలి. ఇక్కడ మొత్తం ఈక్వల్ అనమాట. ఎటువంటి టోకెన్ ఛార్జెస్ ఏముండవు, ఫ్రీ మొత్తం. ఇక్కడ బ్యాగులు ఇచ్చడం అనమాట, వాళ్ళు టోకెన్ ఇస్తారు. టోకెన్ తీసుకొని ఇక్కడ మొత్తం అండర్ గ్రౌండ్లో అనమాట చెప్పులు పెట్టడం. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారు కదా, మొత్తం వైట్ మార్బల్స్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లోపలికి విడిచిపెడతారు. చూడండి ఎక్స్ప్లెయినేషన్. వీడియో తీయకూడదు.
చూసారు ఎంత బాగుందో. వాటర్ స్విమ్మింగ్ పూల్ టైప్ అనమాట, అండర్ గ్రౌండ్లో ఇవి. అద్భుతమైన ప్లేసులు. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ప్రతిదానికి పైకి వెళ్ళడానికి దారండి. చూసారా ఎంత బాగున్నదండి, చాలా ప్రశాంతంగా ఉందండి. ప్రశాంతతకు మారుపేరులో ఉంది. మ్యాక్సిమం చాలా ప్లేసెస్ ప్రశాంతంగానే ఉన్నాయి. ఇక్కడ కింద స్విమ్మింగ్ పూల్, పైన ఏమో టెంపుల్. చాలా కూల్గా ఉంది. ఈ స్ట్రైట్ వెళ్తే పైకి వెళ్తాం అన్నమాట. మొత్తం ఇంకా వే అన్నమాట. సరే ఇక్కడ గైడ్ ఉంటాడు, లోపల తీసుకెళ్ళి మందిరం గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక టైంలో ప్రార్థన స్టార్ట్ అయ్యే టైం దాకా ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేదు మీకు అంత టైం లేదు అనుకుంటే లేదు. చూసారు అక్కడ నుంచి మీకు మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట టెంపుల్ గురించి. ఓకేనా, లోపలికి వెళ్తున్నాను. ఫోటో తీయొద్దు అంటారు లోపల అయితే, వీడియో కూడా. మీ గురించి ఇంత దూరం తిరుగుతున్నాను కాబట్టి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబర్ అండ్ లైక్ కూడా చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. సో ఇది ఫ్రెండ్స్ లోటస్ టెంపుల్. చెప్పాను కదా లోపలైతే ఏమున్నదని. ఇది లోటస్ టెంపుల్ లోపల అనమాట. సో లోపల కూడా వీడియో తీయనివ్వరు, అందరూ పక్కనే ఉన్నారు. నా పక్కనే ఉన్నది కాబట్టి నేను అలా సైడ్కి పెట్టి మీ గురించి మాత్రమే ఈ వీడియో తీసాను. చూడండి లోపలైతే ఏం లేదు, అందరూ సైలెంట్కి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకుని వచ్చేస్తారు అనమాట. సో ఇదైతే లోపల ఉంది, అంతకు మించి ఇంకేం లేదనమాట. సో ఇంకా ప్రశాంతంగా ఉంది. లోపలైతే ఏం లేదు, మొత్తం సైలెంట్గా ఉన్నారా. వీడియో తీయనివ్వరు, ప్రార్థన చేసుకోవచ్చు మీకు నచ్చితే. మొత్తం సైలెంట్గా ఉంది, లోపలైతే ఏ గాడు లేడు. వీడియో అయితే తీయనివ్వరు, కానీ మీకోసం నేను కష్టపడి వీడియో తీశాను, చిన్న క్లిప్. ఇది ఫ్రెండ్స్ లోటస్ టెంపుల్. దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే దాని ఆపోజిట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, దీని ఆపోజిట్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హౌస్ ఆపోజిట్లో ఉంటుంది. మీకు దీని గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఇన్ఫర్మేషన్ హౌస్కి వెళ్ళొచ్చు. ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు, దానికి సంబంధించిన బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ అన్నీ చదువుకొని మీకు నాలెడ్జ్ కావాలంటే బుక్స్ అన్నీ చదువుకొని నీట్గా దీన్ని ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు, బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను. దీనికి ఎటువంటి టికెట్ అయితే ఉండదు. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే హౌస్కి వెళ్ళొచ్చు అనమాట. చూసారా పావురాలు, చాలా బాగుంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడైతే. పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేద్దామంటే వచ్చారు చాలా దేశాల నుంచి, నైజీరియా నుంచి చాలామంది కనిపించారు నాకైతే. మీరు కూడా వచ్చుంటే కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఆల్సో. ఎండ చూసారు ఎలా కాస్తుందో. ఇంత కష్టపడి వచ్చినందుకని మీరు లైక్ చేసి కామెంట్ చేయాలి. ఇది ఫైనల్ వ్యూ అనమాట లోటస్ టెంపుల్. ఈ లోటస్ టెంపుల్ అయిపోయిన తర్వాత కుతుబ్ మినార్ వెళ్దాం.
ఢిల్లీలో ఉన్న అన్ని ప్లేసులు మీకు చూపిస్తాను అనమాట. నాకు ఇంక చేయవలసింది ఏమీ లేదు, లైక్ అండ్ కామెంట్. ఆ ఫ్రంట్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా లోటస్ టెంపుల్ అయిపోయింది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. జై హింద్, జై భారత్.